మీ ల్యాప్టాప్ వేడెక్కి స్లో అవుతుందా, ఎడిటింగ్ చేస్తే హ్యాంగ్ అవుతుందా, ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ల్యాప్టాప్ లో నుంచి సౌండ్స్ వస్తాయి. ఇది ల్యాప్టాప్ ఇష్యూ కాదు, ల్యాప్టాప్ నుంచి వస్తున్నటువంటి హీట్ ప్రాబ్లం. మరి దీనికి సొల్యూషన్ ఎట్లా? ల్యాప్టాప్ వాడే వాళ్ళందరికీ కూడా ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది. కొత్తగా కొన్నప్పుడు ల్యాప్టాప్ చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, కానీ కొద్ది రోజులు వాడాక హీటింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. హీటింగ్ వల్ల పెర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది, బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది, ల్యాప్టాప్ స్లో అవుతుంది, లాంగ్ టర్మ్ లో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కూలింగ్ ప్యాడ్ అనేది ఫ్యాన్సీ యాక్సెసరీస్ కాదు, ల్యాప్టాప్ ఎక్కువగా వాడే వాళ్ళకి ఇది యూజ్ఫుల్ ప్రొటెక్షన్. ఇప్పుడు నా చేతిలో ఉంది జెబ్రానిక్స్ NC9200 కూలింగ్ ప్యాడ్. దీనిని నేను కొని దాదాపు 4 నెలలు అవుతుంది. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి? అంత చిన్నగా అయితే ఏముండదు, పెద్దగానే ఉంటుంది. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది 19 ఇంచెస్ ల్యాప్టాప్ సపోర్ట్ వరకు ఉంటుంది. దీనికి వచ్చేసి డ్యూయల్ USB పోర్ట్స్ ఉంటాయి, అలాగే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. సో మీరు దీన్ని మూవ్ చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ ని కంట్రోల్ చేయొచ్చు. స్టార్టింగ్ లో 300 RPM ఉంటుంది, మనం దీన్ని రొటేట్ చేస్తే అప్ టు 2200 వరకు వెళ్తుంది. 2200 RPM అన్నమాట. దీంట్లో వచ్చి 10 RGB LED మోడ్స్ అయితే ఉంటాయి. ప్రెస్ చేయాల్సిన పని లేదు, జస్ట్ టచ్ చేస్తే చాలు కలర్స్ చేంజ్ అవుతుంది. రెడ్, గ్రీన్, బ్లూ, మల్టీ కలర్స్ లో రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, వైలెట్ కలర్. ఈ లైటింగ్ మనకు వద్దు, దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే జస్ట్ స్మార్ట్ టచ్, హెవీగా ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఉంటది, దీని మీద జస్ట్ ఇలా టచ్ చేసి ఉంచితే చాలు, ఒక 2 సెకండ్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. అలాగే దీనికి పవర్ ఆఫ్ చేయాలంటే ప్రతిసారి USB పోర్ట్ ని పేకాల్సిన పని లేదు, ఇక్కడ ఉంటుంది. పవర్ ఆన్ చేయాలంటే జస్ట్ ఇలా హోల్డ్ చేస్తే చాలు, 2 సెకండ్స్ ఆటోమేటిక్ గా పవర్ ఆన్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఎల్లో కలర్, నెక్స్ట్ బ్లూ కలర్ రొటేట్ అవుతున్నాడు, వైట్ కలర్, రెడ్ కలర్, ఇలా అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. అలాగే ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫోమ్ కుషనింగ్. ఇది చాలా మెత్తగా ఉంటది, ల్యాప్టాప్ మీద ఎలాంటి ఒత్తిడి జనరేట్ చేయకుండా ఉంటది, చాలా స్మూత్ గా ఉంటది, మెత్తగా ఉంటది. అలాగే మ్యాగ్నెట్ అతుక్కోవడం కోసం అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. మనం ఈజీగా ఇలా తీయొచ్చు, ఇలా పెట్టవచ్చు, ఆటోమేటిక్ గా హోల్డ్ చేసి ఉంచు. నెక్స్ట్ ఏంటంటే దీనికి ల్యాప్టాప్ ఇక్కడ పెట్టిన తర్వాత ల్యాప్టాప్ పెద్దదైతే కనుక బ్యాక్ లో ఉన్నటువంటి వెంట్ ఇది క్లోజ్ చేయకుండా ఉండడానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెటల్ అడ్జస్ట్మెంట్స్ ఇదన్నమాట, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఉంటాయి మొత్తం అడ్జస్ట్మెంట్స్, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా నొక్కితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని బ్యాక్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని పవర్ ఆఫ్ చేస్తాను. బ్యాక్ మనం చూసినట్లయితే ఇక్కడ దుమ్ము పట్టి ఉంది, ఇది వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవడం కోసం. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడం, ఇలా బేస్ మీద పెట్టి అడ్జస్ట్ చేసుకో. అయితే ఇటుపక్క ఇక్కడ, అలాగే ఇటుపక్క ఇక్కడ మొబైల్ హోల్డింగ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక హోల్డర్ ఇస్తాడు, నచ్చితే పెట్టుకోవచ్చు, అది పెద్ద యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని క్లీనింగ్ విషయానికి వస్తే సింపుల్ అనమాట. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇది వీటిని ఇలా నొక్కడమే, నొక్కి అనగానే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఫిల్టర్, దుమ్మిబట్టు ఉంది కదా, ఫిల్టర్ దాదాపు 1 మంత్ అయింది క్లీన్ చేసి. సో అలా మనకి ఇలాంటి ఫిల్టర్లు 3 ఇస్తాడు. ఆ ఫిల్టర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది 2200 రొటేషన్స్ చేస్తుంది కదా, అనవసరమైనటువంటి పార్టికల్స్ దుమ్ము అంతా కూడా ల్యాప్టాప్ వెంట్స్ ద్వారా లోనికి వెళ్లకుండా అది చేస్తుంది అనమాట. ఒక ఫిల్టర్ దానిలో పెట్టేస్తాడు, దానితో పాటు ఇంకో 2 ఫిల్టర్లు ఇస్తాడు. జస్ట్ మనం ఇలా పెట్టి నెక్స్ట్ ఇది తీసుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా క్లోజ్ చేయడమే. సో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇలా 3 ఫిల్టర్స్ ఉంటాయి ఓవరాల్ గా. ఆ ఫిల్టర్ ని మనం క్లీన్ చేసుకోవచ్చు, పోతుంది దుమ్ము. సో ఇదన్నమాట, ఫ్లాట్ గా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు, లేదు నాకు హైట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కనుక దీని కింద ఉంటుంది అనమాట, దీన్ని ఉపయోగించుకొని హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ తీసుకొని నేను దాదాపు ఒక 4 మంత్స్ అవుతుంది అనుకుంటా. పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంటుంది, ఫుల్ స్పీడ్ రొటేట్ అయితే చాలా వరకు హీట్ ని కంట్రోల్ చేస్తుంది ల్యాప్టాప్. ఇక రేటు పరంగా చూసుకున్నట్లయితే కనుక అప్పట్లో నాకు ఇది ఒక 1800 పడింది, ఇప్పుడు కూడా అంతే రేట్ ఉంది. 50% ఆఫ్ లో అయితే వస్తుంది. MRP వచ్చేసి 3599, 50% ఆఫ్ లో 1799 ఇది వస్తుంది. లాస్ట్ 1 మంత్ లో దీన్ని 500 మంది కొన్నారు. అలాగే 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. నేనైతే దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను. ఒకవేళ రేటింగ్ తగ్గించారంటే ఇది ఫిజికల్ డ్యామేజ్ అయితే మాత్రమే, కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం కాదు. ఒక్క ఫ్యాన్ ఉన్నా కానీ ఈడ్చి కొడుతుంది గాలిని. సో దీనికి 1617, 1617 రివ్యూస్ కూడా ఉన్నాయి. 3.8 స్టార్ రేటింగ్. పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్ లో ఉంటుంది. 4 మంత్స్ వాడిన తర్వాత చెప్తున్నా. ఈ సమ్మర్ లో ల్యాప్టాప్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే డబ్బులు ఖర్చైనా పర్లేదు, మంచి కూలింగ్ ప్యాడ్ నే తీసుకో. 500-600కి 1000 రూపాయల లోపు వచ్చే వీళ్ళంత వరకు అవాయిడ్ చేయండి. ఇది మినిమం 1800 అయితే పడుతుంది. కొన్ని ఆఫర్స్ ద్వారా ఒక 50 రూపాయలు మాత్రమే తగ్గుతుంది. వాడి చెప్తున్నా, ప్రమోషనల్ వీడియో అయితే కాదు, వాడి చెప్తున్న రివ్యూ. దీనికి సంబంధించిన ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్ లిస్ట్ చెక్ చేయండి. అలాగే దీంతో పాటు ఇదే లెవెల్లో ఉన్నటువంటి మరికొన్ని వాటిని కూడా సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.